జయదేవ్పూర్ మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో కార్తీక మాసం శివరాత్రి సందర్భంగా జయదేవ్పూర్ మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శివపార్వతుల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు లక్ష్మణ్ మాట్లాడుతూ కార్తీక మాసం శివరాత్రి సందర్భంగా శాంతి కళ్యాణ మహోత్సవం ఉదయాన్నే సామూహిక రుద్రాభిషేకం, లక్షపత్రి పూజ అంగరంగ వైభవంగా నిర్వహించి ఉమామహేశ్వర శాంతి కళ్యాణం ప్రతి 3 సంవత్సరాలకు నిర్వహించడం జరుగుతుందని, కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నటువంటి భక్తులకు మహేశ్వరుని ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని అన్నారు. మీ దగ్గర కలశంలో నీళ్లు మిగిలినాయా? కలశం చెంబుల కానీ బకెట్లో కానీ అవి కొన్ని మీరు పక్కకు ఉంచుకొని మిగతాయి తీసుకొని ఒక్కొక్కరు వరుసగా జంటగా వచ్చి ఒకసారి ఆ మూర్తులకు అభిషేకం చేసి వచ్చి మీ స్థానాల్లో కూర్చోవచ్చు. కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో గత 3 సంవత్సరాల నుండి కార్తీక మాస శివరాత్రిని పురస్కరించుకొని శివపార్వతి ఉమామహేశ్వర స్వామి వార్ల శాంతి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ సంవత్సరము అందులో విశేషంగా కార్తీక మహాశివరాత్రి సందర్భంగా ఉదయాన్నే సామూహికంగా రుద్రాభిషేకము, లఘున్యాసపూర్వక రుద్రాభిషేకము, దాని తర్వాత లక్ష పత్రి పూజ అనంతరము శివపార్వతుల ఉత్సవ విగ్రహమూర్తులకు విశేషమైనటువంటి మహాస్నపనము, అభిషేక కార్యక్రమం అన్నీ కూడా చేసుకొని ఆ వెంబడ వేదోత్తమైనటువంటి బ్రాహ్మణుల మంత్రోచ్చారణలో అంగరంగ వైభవంగా ఉమామహేశ్వర స్వాముల యొక్క కళ్యాణ మహోత్సవాన్ని, శాంతి కళ్యాణాన్ని జరుపుకోవడం జరిగింది. ఆ తర్వాత సభ్యులందరూ కూడా కమిటీ వాళ్ళు, దేవాలయ కమిటీ సభ్యులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి సహకరించి పాల్పడి అందరి సహకారంతో ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా ముందుకు నడిపించి ఆ తర్వాత కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు పరోక్షంగా, ప్రత్యక్షంగా ఏ విధంగా కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా ఆ యొక్క ఉమామహేశ్వర సమేతంగా కార్తీక